నమస్కారం. ఈ రోజు మనతో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అసలు అదర్ ఇన్కమ్ అంటే ఏంటి అండ్ దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి. ఓకే, షేర్ మార్కెట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఈ కాన్సెప్ట్ ఏంటిది అంటే అదర్ ఇన్కమ్, పేరులోనే ఉంది అదర్, వేరే ఇన్కమ్. ఇన్కమ్ అంటే రెగ్యులర్గా వచ్చేదాన్ని ఇన్కమ్. ఏదైతే కంపెనీలు ఉన్నాయో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాయి ఇవి అదర్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా వేరే ఏదైతే వచ్చిందో దాన్ని అదర్ ఇన్కమ్ కింద చూపిస్తారు. రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఏంది, అదర్ ఇన్కమ్ అంటే ఏంది? రెగ్యులర్ ఇన్కమ్ మామూలుగా కంపెనీ ప్రోడక్టో సర్వీసో ఏదైతే బిజినెస్ చేస్తుందో ఆ వచ్చే ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్. అది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో సేల్స్ ఉంటుంది, టర్న్ ఓవరు, దాంతోపాటు అదర్ ఇన్కమ్ అనే వర్డ్ ఉంటుంది. ఈ అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్ కాంది, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఓ కంపెనీ ప్రోడక్టో సర్వీసో చేస్తుంది, వచ్చేటటువంటి ఇన్కమ్ రెగ్యులర్. అదర్ ఇన్కమ్ ఎడిషనల్గా కంపెనీకి స్క్రాప్ కానీ, బిల్డింగ్ కానీ, ల్యాండ్ కానీ, మెషినరీ ఏదైతే అవుట్డేటెడ్ అయిపోయిందో, లేకపోతే ఎక్స్పైరీ అంటే ఉండవు, కాకపోతే ఓల్డ్ మిషన్స్ అయిపోతాయి, న్యూ మెషిన్స్ కోసం అది అమ్మటం జరుగుతుంది, లేదు ల్యాండ్ అమ్మటం జరుగుతుంది, లేకపోతే ఏదైనా కోర్టు కేసులు ఏదైనా సెటిల్మెంట్ అయినప్పుడు పెద్ద మొత్తాలు వస్తాయి కంపెనీకి, అది అదర్ ఇన్కమ్. జనరల్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తే అదర్ ఇన్కమ్. మనము ఈ అదర్ ఇన్కమ్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో వచ్చేటప్పటికే అది అవుట్డేటెడ్. ఎందుకు అవుట్డేటెడ్ అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో యాడ్ అయింది అంటే అంతకుముందు నుంచే ప్రాసెస్లో ఉంటుంది. జనరల్గా అదర్ ఇన్కమ్ సేల్స్ అదర్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి అదర్ ఇన్కమ్ రావాలి అంటే నెలలు పడుతుంది ప్రాసెస్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ బాంబే డైయింగ్ ఉంది. ఇప్పుడు బాంబే డైయింగ్ కంపెనీ వాళ్ళకు ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ బాంబేలో ఉంది, సెంటర్లో అమ్మారు వాళ్ళు. 5,240 కోట్లు అమ్మి కూడా నెలలైంది. అయితే ఈ 5,240 కోట్లు ఏదైతే 5,000+ సేల్ చేసిరో ఆ పైసలు ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లు ఉంటాయి, టైం ఫ్రేమ్ ఉంటుంది. టైం ఫ్రేమ్ తర్వాత ఈ అగ్రిమెంట్లు అయిపోయినాక వాళ్ళు పైసలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పైసలు ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించుతారు. ఈ చూపించడానికి టైం తీసుకుంటుంది. వైట్గా వచ్చిన తర్వాత అంటే జనరల్గా ఏదైతే ఒక అదర్ ఇన్కమ్ వస్తుందో ఈ అదర్ ఇన్కమ్ వచ్చినప్పుడు ప్రాసెస్ ఉంటుంది, అంటే 3 months 6 months అట్లా టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లోపల ఏదైతే ఇన్స్టాల్మెంట్లు వస్తూ ఉంటాయో ఆ అమౌంట్ని ఏం చేస్తారు, చిన్నగా యాడ్ అవుతుంటుంది. అప్పుడు మనకి చూపిస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో. అయితే మనం ఏం చేయాలి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్కి రాకముందే మనం కనుక అబ్జర్వ్ చేయగలిగినట్టయితే ఎప్పుడైతే వచ్చిందో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లోకి నెట్ ప్రాఫిట్లోకి యాడ్ అయిపోతుంది. అది కూడా అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ కిందకే లెక్క. అది కూడా ఏదైతే అదర్ ఇన్కమ్ ఉందో అది కూడా ప్రాఫిట్లో యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాఫిట్లోకి యాడ్ అయిపోతుందో అప్పుడు టీవీలు అనుకోండి, పేపర్లు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, మ్యాగజైన్స్ అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, అవన్నీ కూడా ఏం చెప్తాయి, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అని చెప్తాయి. ఎందుకు పెరిగింది ఏంటిది అంటే అదర్ ఇన్కమ్. మనమేం చెప్తాము, ఎవరైతే ఇటువంటి అదర్ ఇన్కమ్ ముందుగానే గుర్తుపట్టాలి, ముందుగానే పసిగట్టాలి, ముందుగానే చూడాలి. ఈ ముందుగా ఎలా వస్తాయి, ఏమొస్తాయి అనే దానికి లూపోల్స్ ఉంటాయి. లూపోల్స్ అంటే ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం తీసుకోవటం, పేపర్స్ చదవటం, మ్యాగజైన్స్ చదవటం, వెబ్సైట్స్ చూడటం, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీకు ఆ న్యూస్ తెలుస్తూ ఉంటుంది. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, అవి నేను ఇంకొక ఎపిసోడ్లో ఆ వెబ్సైట్ గురించి చెప్తాను. అవి న్యూస్ ఎలా చూడాలనో, ఎక్కడ చూడాలనో అవి మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తాను. ఇప్పుడు సింపుల్గా మనం ఏంటిది అంటే ఈ అదర్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అది కూడా చూడాలి. ఉదాహరణకి SEZ అంటారు, సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఉదాహరణకి మోడీ గారు గుజరాత్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఈ కంపెనీలకి అంటే ఏవైతే ఏషియన్ పెయింట్స్ అనుకోండి, టాటాలు, రిలయన్స్లు, బిర్లాలు, గోయంకాలు, ఈ సుందరం, వీళ్ళందరినీ గెట్ టుగెదర్ పెట్టి మీరు ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో మా స్టేట్లో పెట్టండి,
మీకు వాటర్ ఇస్తాం, పవర్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇస్తాం అని చెప్తాయి. చెప్పగానే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారు. ఏమి ఇవ్వాలయ్యా మాకు అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మా స్టేటు చదువుకున్న వాళ్ళకి. రైట్, మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, మీకు మేము ఈ ఫెసిలిటీస్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇండస్ట్రీస్ అక్కడ పెడతారు. ఆ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ల్యాండ్ ఇస్తారు. ఈ ల్యాండ్ ఏమవుతుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఊరు బయట ఇస్తారు, ఊరికి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అవి ఇచ్చేస్తారు ఆ స్టేట్కి సంబంధించినవి. ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది, అక్కడ ఒక ఊరు అవుతుంది. ఒక 20-30 ఏళ్ళ తర్వాత 100లో ఉన్నటువంటివి ఏదైతే ల్యాండ్ కాస్ట్ ఉందో వేలల్లోకి లక్షల్లోకి పోతుంది. అప్పుడు కంపెనీకి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అదే పెద్ద ఇన్కమ్ కింద ఉంటుంది. ల్యాండ్ బ్యాంక్ అంటారు. ఈ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో అదే ఆస్తి కోట్లలో ఉంటుంది. మరే ఈ కోట్లలో ఆస్తి ఏదైతే ఉందో అది అమ్ముతారు. చూసినారు, అవి అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తాయి. ఇప్పుడు బాంబే డైయింగ్ జరిగింది అదే. బాంబే డైయింగ్ కంపెనీ ప్రాఫిట్ లేదు. బాంబే డైయింగ్ ఇప్పుడు మనం ఎన్ని షోరూమ్లు చూడట్లేదు. బాంబే డైయింగ్ షోరూమ్లు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. వాళ్ళ షోరూమ్ స్టాఫ్ తప్ప తీయటం తప్ప కొనేటోళ్ళు లేడు. కానీ కంపెనీ లాస్లోనే ఉంది. కానీ ఇప్పుడు 5,240 కోట్లు ఎంతో అమ్మిండ్రు ల్యాండ్. ఆ పైసలన్నీ ఏంటిది, కంపెనీ కిందకే. కంపెనీ అంటే ఎవరు, బాంబే డైయింగ్ కంపెనీ. ఎవరిది ఆ పైసలు, ఎవరైతే షేర్ హోల్డర్. ఇప్పుడు మనం ఒక బాంబే డైయింగ్ షేర్ కొన్నాం అనుకోండి, అందులో భాగం మనకు కూడా వచ్చినట్టే. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ అదర్ ఇన్కమ్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో, అదర్ ఇన్కమ్ ఏవైతే జరుగుతున్నాయో, అదర్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు వస్తున్నాయో ఎక్కడ వస్తున్నాయో అవి కనుక మనం అబ్జర్వ్ చేసి అవి చిన్న 2-3 సెంటెన్స్లు ఉంటుంది, ఏముండదు. ఒక పేపర్లో కానీ ఛానల్స్లో కానీ మ్యాగజైన్లో కానీ ఒక చిన్న 2-3 లైన్లు ఉంటుంది. ఏమని, బాంబే డైయింగ్ బాంబేలో ఒక ల్యాండ్ ఉంటే అమ్మింది 5,240 కోట్లకు, అగ్రిమెంట్ అయింది, సేల్ ఆఫ్ డీడ్ అని రాస్తారు అంతే. తర్వాత ఏం జరుగుద్ది, ఈ ప్రాసెస్ ముందు అగ్రిమెంటు, అడ్వాన్స్ పేమెంటు, తర్వాత రిజిస్ట్రేషను, ఇవన్నీ అవ్వడానికి 3 months 6 months టైం ఫ్రేమ్ ఉంటుంది. అప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్లోకి యాడ్ అయింది. కానీ మనం ఏం చేయాలి, ఎప్పుడైతే అదర్ ఇన్కమ్ ఓడి వచ్చిందో, ల్యాండ్ అమ్మిండో, అప్పుడు కనుక కొనుక్కుంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లోకి యాడ్ అయ్యే టైంకి ఆ షేర్ ప్రైస్ పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి. ఇది సింపుల్గా అదర్ ఇన్కమ్ గురించి ఈ ఎపిసోడ్లో. ఇంకొన్ని భాగాలు కొన్ని మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదర్ ఇన్కమ్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరో కొత్త ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం.